Hello everyone, this is Chiranjeevi. I welcome back all of you to our channel Vision English Corner. ముందుగా అందరికీ 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చేసుకోబోయే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సరే, మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనము ప్రొనౌన్సియేషను, ఆల్ఫాబెట్ ఏంటి, దానిలో ఉన్న సౌండ్స్ ఏంటి, దానిలో ఉన్న ప్రొనౌన్సియేషన్ ఏంటి, సైలెంట్ లెటర్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే వర్డ్ ఫార్మేషన్ ఏంటి, సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఏంటి, వర్డ్ ఎలా ఫామ్ అవుతుంది, సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, సెంటెన్స్లో మనకి పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ని ఏమంటాం, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, అసలు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎన్ని, 4 5? యాక్చువల్గా మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని 4 మనం నేర్చుకుంటాం, కానీ మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ 5. అవేంటో చూద్దాం. ఒకసారి మనం బోర్డు వెంక చూద్దాం. మొట్టమొదట వర్డ్ అనేది తీసుకుందాం. వర్డ్ మనకి ఎలా ఫామ్ అవుద్ది అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్. మనకి టోటల్గా 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్ ఏవో కొన్ని లెటర్స్ యూజ్ చేసి మనం వర్డ్ని ఫామ్ చేస్తాం. అండ్ ఆ వర్డ్కి ఖచ్చితంగా ఒక మీనింగ్ అయితే ఉండాలి. లెటర్స్ని ఎలా పడితే అలా రాస్తే మనకి వర్డ్ ఫామ్ అవ్వదు. మనం ఇక్కడ చెప్పుకున్నట్లు గ్రూప్ ఆఫ్ లెటర్స్ అన్నాం. ఇప్పుడు నేను ఏదో ఒక BCFH అని రాశాను. ఇవి గ్రూప్ ఆఫ్ లెటర్సే, కానీ ఈ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మొత్తాన్ని ఒక చోట రాసినప్పుడు ఇక్కడ మనకి ఏదైనా ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఏదైనా ఫామ్ అవుతుందా అంటే అవ్వట్లేదు. అంటే లెటర్స్ని గ్రూప్గా రాస్తే వర్డ్ ఫామ్ అవ్వదు. వాటికి ఒక మీనింగ్ ఉండాలి, దానికి ఒక ప్రొనౌన్సియేషన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ వర్డ్కి మీనింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, చక్కగా ఒక 2 వర్డ్స్ నేను రాశాను. BEAUTY, బ్యూటీ. ఇది ఒక వర్డ్. చూడండి, దీంట్లో లెటర్స్ ఉన్నాయి కదా, BEAUTY అనే లెటర్స్ మొత్తాన్ని ఒక చోట ఒక ఆర్డర్లో రాసాము. ఈ బ్యూటీ అనే ఈ వర్డ్ ఒక మీనింగ్ని కూడా మనకి ఇస్తుంది. అలాగే మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ ENGLISH, ఇంగ్లీష్, ఇది కూడా ఒక మీనింగ్ ఇస్తుంది కదా. ఇక్కడ కూడా గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి. అంటే మనకి వర్డ్ అంటే డెఫినేషన్ ఏం గుర్తుపెట్టుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉండాలి అండ్ మీనింగ్ కూడా ఇవ్వాలి. దాన్ని మనము వర్డ్ అంటాం. సో ఇంతకుముందు క్లాసులో లెటర్స్, ప్రొనౌన్సియేషను, సైలెంట్ లెటర్స్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు వర్డ్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాము. వర్డ్ తర్వాత సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సెంటెన్స్కి డెఫినేషన్ ఏంటయ్యా అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ సెన్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మొత్తము మనము తీసుకోవాలి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మొత్తము కూడా మనకి కంప్లీట్ సెన్స్ అనేది ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం సెంటెన్స్ అనగలం. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇక్కడ రాశాను నేను, చూడండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ద అనేది ఒక వర్డు, సన్ అనేది ఒక వర్డు, రైజెస్ అనేది ఒక వర్డు, ఇన్ అనేది ఒక వర్డు, ద అనేది ఒక వర్డు, ఈస్ట్ అనేది ఒక వర్డు. ఈ వర్డ్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో మనం రాసుకుంటే ఇది పూర్తి అర్థాన్ని మనకు ఇవ్వాలి. ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ కంప్లీట్ సెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ వన్. ఒకసారి రెండవ సెంటెన్స్ వైపు చూద్దాం. రవి ఈజ్ ఎ గుడ్ బాయ్. రవి ఈజ్ ఎ గుడ్ బాయ్. ఇక్కడ కూడా మనకి పూర్తి అర్థం వస్తుంది. ఐ హ్యావ్ ఎ కార్. ఇక్కడ కూడా పూర్తి అర్థం వస్తుంది. హియర్ కమ్స్ ద బస్. ఇక్కడ కూడా పూర్తి అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్ కూడా పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో నేను ఇక్కడ రాసినటువంటి సెంటెన్సెస్ అన్నీ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి అండ్ పూర్తిగా అర్థాన్ని అంటే కంప్లీట్ సెన్స్ని ఇస్తున్నాయి. సో వీటిని మనం సెంటెన్సెస్ అనొచ్చు. సెంటెన్స్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ సెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సెంటెన్స్. కానీ ఒక్కసారి బోర్డు వెంక చూడండి, నేను ఇంకొక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ రాయబోతున్నాను. ఇన్ ద కార్నర్ ఆఫ్ ద హౌస్.
ఇన్ ద కార్నర్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ ఇన్ రాశాను, ద రాశాను, కార్నర్ ఆఫ్ ద హౌస్ రాశాను. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నేను రాశాను, కానీ ఇది సెంటెన్స్ అవుతుందా చూద్దాం. అసలు ఇది పూర్తి అర్థాన్ని ఇస్తుందా, కొంతవరకు మాత్రమే అర్థాన్ని ఇస్తుందా చూద్దాం. ఇన్ ద కార్నర్ ఆఫ్ ద హౌస్ అంటే ఆ హౌస్ మూలన. ఏంటి ఆ హౌస్ మూలన? చదువుతున్నారా? ఎవరన్నా ఉన్నారా? దేని గురించి నా డిస్కషన్ జరుగుతుందా అనేది మనకి ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అయితే ఇచ్చాడు, కానీ కొంత మీనింగ్ అయితే ఇది ఇస్తుంది, కానీ పూర్తి అర్థాన్ని మాత్రం ఇవ్వట్లేదు. కాబట్టి దీన్ని మనము సెంటెన్స్ అని అనలేము, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం సెంటెన్స్ అనాలి అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే సరిపోదు, ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెంటెన్స్లో ఖచ్చితంగా మనకి వెర్బ్ అనేది ఉండాలి. వెబ్ లేకుండా సెంటెన్స్ మనం ఫామ్ చెయ్యలేము. ఇప్పుడు వర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ మీనింగ్, సెంటెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ సెన్స్. ఈ పాయింట్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఈ ప్రెడికేట్ ఏంటి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, దీంట్లో వర్బ్ అనేది చూద్దాం. రైజెస్, ఉదయించటము. యాక్చువల్గా ఈ రైజెస్ అనేది ఈ సెంటెన్స్లో ఇచ్చిన వర్బ్. వర్బ్ అంటే ఏంటి మనకు? యాక్షన్, పొజిషన్ అండ్ పొసెషన్. వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్ అనుకోవద్దు. వర్బ్ యాక్షన్తో పాటు పొజిషన్ ఇండికేట్ చేస్తుంది, పొసెషన్ అంటే ఓనర్షిప్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఆ పాయింట్ మనము సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ డిస్కస్ చేసుకున్న తర్వాత, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ డిస్కస్ చేసుకున్న తర్వాత వర్బ్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. దీంట్లో వర్బ్ ఏది? రైజెస్. అసలు ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని ప్రెడికేట్ని గుర్తుపట్టడం ఎలా అనేది చూద్దాం. దీంట్లో వర్బ్ ఏదండి? రైజెస్. దీంట్లో వర్బ్ ఏది? రైజెస్. ఈ రైజెస్ అనే పని ఎవడైతే చేస్తున్నాడో, అంటే దీంట్లో ఉన్న యాక్షన్ ఎవడైతే చేస్తున్నాడో వాడు సబ్జెక్ట్ అవుతాడు. ఈ రైజెస్ అనే పని చేస్తున్నది ఎవరు? ద సన్. సో ఆటోమేటిక్గా ద సన్ అనేది సబ్జెక్ట్. అలాగే సెకండ్ సెంటెన్స్లోకి వచ్చేద్దాం. మరి దీంట్లో యాక్షన్ వర్డ్ ఏం లేదు కదా, ఎలాగా చూద్దాం. ఈజ్ అనేది చూడండి. ఈ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ అనేవి పొజిషన్ని ఇండికేట్ చేస్తాయి. సో ఒక వర్డ్ పొజిషన్ని ఇండికేట్ చేసినా దాన్ని మనం వర్బ్ అనే అంటాం. సో దీంట్లో వర్బ్ అయితే ఈజ్. దీంట్లో మనకి యాక్షన్ వర్డ్ ఏది లేదు, పొజిషన్ ఇండికేట్ చేసే వర్డ్ మాత్రమే ఉంది, అది కూడా ఈజ్. ఇది వర్బ్. ఈ ఈజ్ ఎవరి గురించి చెప్తుంది? రవి. సో ఇతను సబ్జెక్ట్. థర్డ్ సెంటెన్స్ దగ్గరికి వచ్చేద్దాం. దీంట్లో మరి యాక్షన్ లేదు, పొజిషన్ కూడా లేదు, కానీ పొసెషన్ అనేది ఉంది. పొసెషన్ అంటే ఓనర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ బ్యాగ్, ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ జామెట్రీ బాక్స్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. ఈ హ్యావ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? నాకు ఇది ఉంది అని చెప్పటం. నా దగ్గర పెన్ను ఉంది అంటే ఐ హ్యావ్ ఏ పెన్ అంటాం. ఇక్కడ హ్యావ్ అంటే పొసెషన్ అని అర్థం, అంటే ఓనర్షిప్. అంటే నువ్వు ఒక దానికి ఓనర్వి అని చెప్పడానికి మనం యూజ్ చేసే వర్డ్ హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ, వాటిని కూడా మనము వర్బ్ అనే అంటాం. ఇప్పుడు ఇది వర్బ్. ఈ హ్యావ్ ఎవరి గురించి చెప్తుంది ఈ సెంటెన్స్లో? ఐ గురించి. సో ఐ అనేవాడు సబ్జెక్ట్. ఇప్పుడు ఒక సెంటెన్స్లో వర్బ్, సబ్జెక్టు ఐడెంటిఫై చేయటం వచ్చింది కదా. సబ్జెక్ట్ అంటే మనం డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు? ద డూయర్ ఆఫ్ ది యాక్షన్. అంటే ఒక సెంటెన్స్లో ఒక పని జరుగుతున్నప్పుడు ఆ పని చేసేవాడే సబ్జెక్ట్ అవుతాడు. లేదు, ఆ సెంటెన్స్లో మనకి పని అనేది ఏమీ ఇవ్వాల, దాంట్లో పొజిషన్ గురించి చెప్పాడు. ఆ పొజిషన్ ఎవరినైతే ఇండికేట్ చేస్తుందో వాడు సబ్జెక్ట్ అవుతాడు. పొజిషన్ కూడా ఇవ్వాల, పొసెషన్ ఇచ్చాడు అంటే ఓనర్షిప్. ఆ ఓనర్షిప్ ఎవరిని ఇండికేట్ చేస్తుందో అతను మళ్ళీ సబ్జెక్ట్ అవుతాడు. సో ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఆ సెంటెన్స్లో యాక్షన్, పొజిషన్, పొసెషన్
మూడు మనం ఐడెంటిఫై చేస్తే ఆ యాక్షన్, పొజిషన్, పొసెషన్ ఎవరి గురించి అయితే చెప్తున్నాయో అతను సబ్జెక్ట్. సో తర్వాత సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ప్రెడికేట్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ తర్వాత ఉన్న పార్ట్ చూడండి. రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఈజ్ ఏ గుడ్ బాయ్, హ్యావ్ ఏ కార్. ఈ పార్ట్ చూడండి. ఈ పార్ట్ మొత్తము కూడా ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఈ సబ్జెక్ట్ అనేవాడు ఏం చేస్తున్నాడు అనేది చెప్తుంది. ఏ పార్ట్ అయితే ఒక సెంటెన్స్లో ఏ పార్ట్ అయితే మనకి సబ్జెక్ట్ గురించి చెప్తుందో ఆ పార్ట్ని మనము ప్రెడికేట్ అనాలి. ఏ పార్ట్ ఇన్ ఏ సెంటెన్స్ దట్ టెల్స్ అబౌట్ సబ్జెక్ట్ ఈజ్ ఎ ప్రెడికేట్. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ సబ్జెక్ట్. It must contain a verb and this whole part is known as predicate. And in the same way, this part is a good boy. This part tells about the subject Ravi and it contains a verb. Predicate must contain a verb. Keep this thing in your mind. Predicate లో ఖచ్చితంగా వెర్బ్ ఉండాలి. ఆ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో కూడా verb ఉంది. ఈ పార్ట్ మొత్తము కూడా సబ్జెక్ట్ రవి గురించి చెప్తుంది కాబట్టి పార్ట్ మొత్తము కూడా ప్రెడికేట్. థర్డ్ సెంటెన్స్ దగ్గరికి వచ్చేద్దాం. హ్యావ్ ఏ కార్. ఇక్కడ హ్యావ్ అనేది వర్బ్ ఉంది. ఈ పార్ట్ మొత్తము కూడా ఐ అనే సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ప్రెడికేట్. ఇక్కడ చూడండి, ఈ 3 సెంటెన్సెస్లో కూడా సబ్జెక్ట్ అనేది మనకి స్టార్టింగ్లోనే వచ్చింది. కానీ కొన్నిసార్లు సబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లో రాకపోవచ్చు. ఒక సెంటెన్స్లో స్టార్టింగ్లో వచ్చిన ప్రతిదీ సబ్జెక్ట్ అవ్వకపోవచ్చు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ సెంటెన్స్ వైపు చూడండి. హియర్ కమ్స్ ద బస్. అసలు నేను ఫస్ట్లో ఒక పాయింట్ మీకు చెప్పాను. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే దాంట్లో వర్బ్ ఐడెంటిఫై చేయండి ముందు. ఆ సెంటెన్స్లో వర్బ్ ఐడెంటిఫై చేస్తే ఆ వర్బ్కి సంబంధించిన పని లేదు పొజిషన్ లేదు పొసెషన్ ఎవరినైతే ఇండికేట్ చేస్తున్నాయో అతను సబ్జెక్ట్ అవుతాడు అని మనం చెప్పుకున్నాం. ఆ రూల్ మనం ఇక్కడ అప్లై చేస్తే దీని దగ్గరికి వచ్చేద్దాం, ఈ సెంటెన్స్ దగ్గరికి. దీంట్లో కమ్స్ అనేది ఇక్కడ జరుగుతున్న పని. ఈ కమ్స్ అనే పని చేస్తున్నది ఎవరు? హియరా బస్సా? చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హియర్ కమ్స్ ద బస్ అని చెప్పేసి అన్నాను. ద బస్ అనేది వస్తుంది ఇక్కడికి, బస్ ఇక్కడికి వస్తుంది అంటే ఈ రావటం అనే పని ఎవరు చేస్తున్నారు? ద బస్. కాబట్టి ద బస్ అనేది చివరిలో ఇచ్చాడు, ఇది సబ్జెక్ట్ అవుతుంది. మరి ఈ రిమైనింగ్ పార్ట్ ఏమైపోతుంది మన రూల్ ప్రకారము? ప్రెడికేట్. అంతే కదండి. మరి ఈ పార్ట్ మొత్తము కూడా ఈ ద బస్ అనే సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్తుంది కాబట్టి ఇది ప్రెడికేట్ అవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ దగ్గరికి వచ్చేద్దాం. దేర్ యు ఆర్. ఇక్కడ ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? యు గురించి చెప్పుకుంటున్నాం. యు అనేది సబ్జెక్టు, దేర్ ఆర్ లేదు ఆర్ దేర్. యాక్చువల్లీ యు ఆర్ దేర్ అనటానికి బదులు దేర్ యు ఆర్ కొంచెం స్ట్రెస్ చేసి చెప్పడానికి మనం ఈ విధంగా వాడతాం ఆ సెంటెన్స్ని. దేర్ యు ఆర్. ఎప్పుడైనా క్లాస్లో కరెక్ట్గా ఆన్సర్ చెప్పినప్పుడు మీ టీచరు దేర్ యు ఆర్ అంటారు. ఆ దేర్ యు ఆర్లో సబ్జెక్ట్ ఎవరు? యు అనేది సబ్జెక్టు, ఆర్ దేర్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే సబ్జెక్ట్ అనేది మనకు సెంటెన్స్ స్టార్టింగ్లో రావచ్చు, మధ్యలో రావచ్చు, చివరిలో రావచ్చు. ఆ సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేయాలి? దాంట్లో ఉన్న వెర్బ్ని ఐడెంటిఫై చేసి ఆ వెర్బ్కి సంబంధించిన పని కానీ ఆ పని ఎవరు చేస్తున్నారు, పొజిషన్ అయితే ఆ పొజిషన్లో ఎవరున్నారు, పొసెషన్ అయితే ఆ పొసెషన్కి సంబంధించిన వ్యక్తి కానీ థింగ్ కానీ ఎవరు అనేది మనం ఐడెంటిఫై చేస్తే సబ్జెక్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మరి ప్రెడికేట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ తర్వాత ఉన్న పార్ట్ మొత్తము కూడా ఆ సబ్జెక్ట్ గురించి చెప్తుంది. ఆ సబ్జెక్ట్ తర్వాత ఉన్న పార్ట్ మొత్తాన్ని మనం ప్రెడికేట్ అంటాం. ఎందుకంటే ఆ పార్ట్ మొత్తము కూడా సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనము కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. సరే, ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. మనం సెంటెన్స్ అంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, కంప్లీట్ సెన్స్ ఇవ్వాలి. నేను చక్కగా డెఫినేషన్ బోర్డు మీద రాశాను, మీరు చక్కగా నోట్బుక్లో నోట్ చేసుకోవచ్చు.
సెంటెన్స్, ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ సెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెంటెన్స్. ఈ సెంటెన్సెస్లో మనము 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ చూస్తూ ఉంటాం జనరల్గా. యాక్చువల్గా మనకి 5 kinds ఉన్నాయి సెంటెన్సెస్. ఆ 5 kinds ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనం ప్రతిరోజు మాట్లాడేటప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాము, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వాడుతూ ఉంటాము. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది, ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఆ సెంటెన్స్ ఫ్రేమింగ్ మారిపోతుంది. అలాగే ఒక ఆర్డర్ కానీ, కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ చేసేటప్పుడు సెంటెన్స్ ఫ్రేమింగ్ మారిపోతుంది. అలాగే మన సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ వావ్ అంటుంటాం, అప్పుడు కూడా మన ఎక్స్ప్రెషన్ మారుతుంది, సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా మారుతుంది. అలాగే స్ట్రాంగ్ విష్, ఎదుటివాడు బాగుండాలి అని మనం గట్టిగా కోరుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఎటువంటి సెంటెన్స్ ఫ్రేమింగ్ని మనము యూజ్ చేయాలి? ఇప్పుడు ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లో చూద్దాం. మొట్టమొదటిగా మనకి అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. మనకి ఏదైనా ఒక స్టేట్మెంట్ వచ్చింది, లేదు ఒక ఎసర్షన్, లేదు ఒక డిక్లరేషన్. ఎసర్షన్ అన్న, డిక్లరేషన్ అన్న, స్టేట్మెంట్ అన్న మీనింగ్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్పుకుందాం. ఐ కమ్ టు స్కూల్ డైలీ, అదొక స్టేట్మెంట్ అండి. ఐ కమ్ టు స్కూల్ డైలీ అదొక స్టేట్మెంట్, అది క్వశ్చన్ కాదు, కమాండ్ కాదు, ఆర్డర్ కాదు. ఐ లైక్ ఇంగ్లీష్ వెరీ మచ్, ఇది కూడా ఒక స్టేట్మెంట్. ఐ లర్న్ ఇంగ్లీష్ వెరీ వెల్, ఇది కూడా ఒక స్టేట్మెంట్. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ మీకు వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ అనే దానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఒక స్టేట్మెంట్ వస్తే ఆ సెంటెన్స్ని మనం ఏమని పిలవచ్చు అంటే అసర్టివ్ సెంటెన్స్ అని పిలవచ్చు. అయిపోయింది. ఇంటరాగేటివ్ అని దేన్ని అంటాం? ఒక క్వశ్చన్ వచ్చింది మీకు, వాట్ ఈజ్ యువర్ నేమ్, వెన్ డూ యూ కమ్ టు స్కూల్, డూ యూ లైక్ ఇంగ్లీష్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్. ఏదైనా ఒక సెంటెన్స్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది, ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. సో ఆ క్వశ్చన్ వచ్చిన సెంటెన్స్ని మనం ఏమనొచ్చు అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనొచ్చు. నెక్స్ట్ థర్డ్ది ఇంపరేటివ్. ఇంపరేటివ్ అంటే ఏంటి? దీనికి కొంచెం స్పెషాలిటీ ఉంది. రిక్వెస్ట్ చేసినప్పుడు కానీ, కమాండ్ ఇచ్చినప్పుడు కానీ, ఆర్డర్ ఇచ్చినప్పుడు కానీ దాంట్లో మనం సబ్జెక్ట్ యూజ్ చేయం. ఎందుకంటే మన ఎదురుగా ఉన్నటువంటి సెకండ్ పర్సన్తో, మన ఎదురుగా ఉన్న వ్యక్తితో మనము రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ, ఆర్డర్ కానీ ఇస్తాం. అప్పుడు ఎదుటిగా ఉన్న వ్యక్తిని యూ అని అనాల్సిన అవసరం అయితే లేదు. అటువంటప్పుడు ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్, యూ ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్ అని అనం. స్టాండప్, గో దేర్, ఇవన్నీ ఏంటి? ఆర్డర్, కమాండ్, రిక్వెస్ట్. ఎప్పుడైతే మనకి ఆర్డరు, కమాండు, రిక్వెస్ట్ వస్తున్నాయో దాంట్లో మనం సబ్జెక్ట్ యూజ్ చేయము. సబ్జెక్ట్ యూజ్ చేయకుండా ఆర్డరు, కమాండు, రిక్వెస్ట్ గనక వస్తే అటువంటి సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ. మనం ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు, అనుకోకుండా ఏదైనా కొత్త ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ విజిట్ చేసినప్పుడు మన మనసులో నుండి వచ్చే సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ సెంటెన్సెస్ బాగా యూజ్ అవుతాయి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఈస్, వావ్, వీ హ్యావ్ విజిటెడ్ ఇట్, హుర్రే, వీ హ్యావ్ వన్ ద మ్యాచ్. దీస్ ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్గా మన మనసులో నుండి వచ్చేటటువంటి సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ని యూజ్ చేసేటప్పుడు ఈ సెంటెన్సెస్ వాడతాం. ఈ సెంటెన్సెస్కి మనము ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఒకటి వాడతాం. ఇంటరాగేటివ్కి క్వశ్చన్ మార్క్ అనేది వాడతాం. ఎప్పుడైతే మనకి సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్తో ఎక్స్క్లమేటరీ మార్క్తో ఒక సెంటెన్స్ కనపడిందో దాన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనొచ్చు. సరే, ఈ 4 మనం నేర్చుకున్నాం. ఇంకొకటి కూడా ఉంది, 5th. అదేంటంటే ఆప్టేటివ్ సెంటెన్స్. ఏంటి ఈ ఆప్టేటివ్ సెంటెన్స్? ఇప్పటి వరకు సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పుకున్నాం ఎక్స్క్లమేటరీ అంటే. ఆప్టేటివ్ అంటే స్ట్రాంగ్ విష్. ఈ ఆప్టేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా మే అనే వర్డ్తో స్టార్ట్ అవుతాయి. మే గాడ్ బ్లెస్ యూ, మే యూ గెట్ గుడ్ మార్క్స్, మే యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మే యూ లెర్న్ గుడ్ ఇంగ్లీష్. చూసారా?
ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మీరు మంచిగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అటువంటి సెంటెన్సెస్ అన్నిటినీ మనము ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో టోటల్గా మనకి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మొత్తం ఎన్ని? 5. ఆ 5 ఏంటి? అసర్టివ్ అంటే సింపుల్గా ఒక స్టేట్మెంట్ వస్తే దాన్ని అసర్టివ్ సెంటెన్స్ అంటాము. నెక్స్ట్ ఇంటరాగేటివ్, ఒక క్వశ్చన్ వస్తే ఇంటరాగేటివ్ అంటాము. నెక్స్ట్ ఇంపరేటివ్, రిక్వెస్ట్ కానీ కమాండ్ కానీ ఆర్డర్ కానీ వస్తే ఇంపరేటివ్ అంటాము. ఎక్స్క్లమేటరీ, సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ వస్తే ఎక్స్క్లమేటరీ అంటాము. అండ్ లాస్ట్ వన్ ఆప్టేటివ్, స్ట్రాంగ్ విష్. స్ట్రాంగ్ విష్ కనుక వస్తే దాన్ని మనం ఆప్టేటివ్ అంటాం. సో ఇవి కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాటి యొక్క డెఫినిషన్స్. నెక్స్ట్ క్లాస్లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి ద్వారా ఈ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని గుర్తుపెట్టుకుందాం. అంతవరకు వీడియోని ఎంజాయ్ చేయండి. మరొకసారి 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.